హలో ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ వచ్చి సగ్గుబియ్యం ఉప్మా. సో దానికోసం సగ్గుబియ్యంని నైట్ 2 to 3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా స్లైస్ చేసుకోవాలి. క్యారెట్స్ని సన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ 4 to 5 పచ్చిమిర్చి తీసుకోవాలండి. సో పచ్చిమిర్చి నుంచి కారం వస్తుంది, సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అది వేగాక ఉల్లిపాయలు క్యారెట్లు వేసుకొని ఒకసారి కలిపి ఉప్పు పసుపు వేసుకొని కలిసేంత వరకు కలుపుకోవాలి. అందరికీ తెలిసిందే ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి. అలా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. చూసారా సగ్గుబియ్యం ఎంత పొడి పొడిగా ఉందో. సో 2 to 3 టైమ్స్ అనేది ఖచ్చితంగా మనం వాష్ చేసుకోవాలి. అలా కలిసిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండే ముందు మాత్రం స్టవ్ అనేది ఆపేసుకోవాలి. అలా నిమ్మకాయ కలిపేసిన తర్వాత మన డెలీషియస్ సగ్గుబియ్యం ఉప్మా అనేది రెడీ అయిపోయింది.